తెలంగాణ సర్పంచ్ ఎన్నికలలో ఉప సర్పంచ్గా జనసేన పార్టీ తరపున గెలిచినటువంటి కోరుట్ల మండలం యూసుఫ్ నగర్కి చెందిన రమేష్ గారు ఏ విధంగా ఎన్నికల్లో గెలవడానికి కష్టపడ్డాడు, ఆయనకు ఎవరెవరు సహకరించారు, ఏ విధంగా ఎన్నికల్లో ముందుకెళ్ళిండు అనే విషయాన్ని తన మాటల ద్వారానైతే అందరి ముందు ఆయన వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా ఆయనకు జనసేన పార్టీ తెలంగాణ విభాగం సన్మానం చేసి సత్కరించడం అయితే జరిగింది. సో ఆయన మాటల్లో ఆయన ఏ విధంగా ఎన్నికల్లో గెలవడానికి పరిస్థితులు దోహదపడ్డాయో ఆయన మాటల్లో వినండి. 2 వార్డుగానే పోటీ చేయడం జరిగింది. అందులో నాకు మా కాన్స్టిట్యున్సీ కొరుట్ల నుంచి రామారావు గారు ఆయన సలహాలు సూచనల మేరకే నేను కొట్ల కాన్స్టిట్యున్సీ నుంచి యూసుఫ్ నగర్ ఉప సర్పంచ్ కావడం జరిగింది. ఇందులో నేను సిగ్గుపడకుండా చెప్తున్నాను, నేను ఒక దివ్యాంగుని అయినా నేను అధైర్యపడకుండా అందరు కొంతమంది ఏంటంటే నేను ఎట్లా ప్రజల ముందు పోవాలి, నేను ఏం చేయగలుగుతాను అని చెప్పి చాలామంది వెనుకబడిపోతున్నారు. నేను అందులో ధైర్యంగా ముందుకు పోయి మనకు భగవంతుడు ఇచ్చింది ఒకటి. అందులో నాకు మా కాన్స్టిట్యున్సీ కొరుట్ల నుంచి రామారావు గారు ఆయన సలహాలు సూచనల మేరకే నేను కొట్ల కాన్స్టిట్యున్సీ నుంచి యూసుఫ్ నగర్ ఉప సర్పంచ్ కావడం జరిగింది. ఇందులో నేను సిగ్గుపడకుండా చెప్తున్నాను, నేను ఒక దివ్యాంగుని అయినా నేను అధైర్యపడకుండా అందరు కొంతమంది ఏంటంటే నేను ఎట్లా ప్రజల ముందు పోవాలి, నేను ఏం చేయగలుగుతాను అని చెప్పి చాలామంది వెనుకబడిపోతున్నారు. నేను అందులో ధైర్యంగా ముందుకు పోయి మనకు భగవంతుడు ఇచ్చింది ఒకటి తక్కువ ఉంది, మనకెందుకు తెలియలేదు, మన పవన్ సార్ గారి ఆశయాలు మనం మా యూసుఫ్ నగర్లో ఎందుకు చెప్పకూడదు. సరే చెప్పినాము, చాలా రోజుల నుంచి అభిమానులు కూడా మనకు జనసేన పార్టీ నుంచి చాలా ఉన్నారు. నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను, ఫస్ట్ వార్డు మెంబర్గా గెలిస్తే ప్రతి ఒక్క 12 వార్డులు ఉంటాయి, అందులో ప్రతి ఒక్కళ్ళు నేను ఉప సర్పంచ్ని అని చెప్పుకోవడం జరిగింది. నేను చెప్పలేను, ఎవరికి కూడా చెప్పలేను. ఫస్ట్ నాది టార్గెట్ 2వ వార్డు విన్. అందులో విన్ అయిన తర్వాత మేము లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లో గెలిచిన వార్డు మెంబర్లతో సహా అందరి సలహాలు తీసుకొని సార్ది గొప్ప మనస్తత్వము, మనకు కూడా మన యూసుఫ్ నగర్ పేరు ఎందుకు మన తెలంగాణలో మోగించకూడదు అని చెప్పి నేను గట్టి నిర్ణయం తీసుకున్నా. అందులో సారు ప్రేమతోని అందరు వార్డు మెంబర్ నాకు సపోర్ట్ చేసి ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నా యూసుఫ్ నగర్ గ్రామ ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ తెలంగాణ గడ్డ మీద సారు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాను. జై జనసేన, జై తెలంగాణ, జై తెలంగాణ.